నువ్వు రమ్మ మామూలుగా మనం ప్రతిదానికి అంటాం. నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటావు. నీలో నెగటివిటీ ఎక్కువుంది. నీ నెగెటివ్ మైండ్‌సెట్‌తో అందరూ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. నువ్వు తప్ప, నువ్వు కాకుండా అనేసి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. రైట్. బట్ వాళ్ళకి అది తెలీదు. అరే! నేను నిజంగా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నానా? నా మైండ్‌సెట్ అంతా నెగెటివ్‌గా ఉందా? అనేది వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలంటే ఎలా అంటావు? రైట్. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారనమాట. అంటే హ్మ్. ఒక్కసారి నేను నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను అని తెలిస్తే చేంజ్ చేసుకోవడానికి రెడీగా చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలీదు కాబట్టే తప్పు చేస్తున్నారు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే. అందరూ అంటారు కానీ వాళ్ళకి మాత్రం నేనేం తప్పు చేశాను? నేను యెస్. రైటే కదా! హ్మ్. అని ఫీల్ అవుతారు. సో, పాపం అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అక్కడే వస్తది. నేనేంటి రాంగ్‌గా ఆలోచించాను? నేనేంటి రాంగ్‌గా బిహేవ్ చేశాను వీళ్ళిలా అంటున్నారు అని. సో, దీనికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనం ఆ ఎమోషన్స్‌ని ట్రాక్ చేసుకోగలిగితే వీ కెన్ ఐడెంటిఫై తెలుసుకోగలుగుతామనమాట. ఇది నెగెటివ్ మైండ్ సెటా? పాజిటివ్ మైండ్ సెటా? అన్నవి. సో, ఈ ఒక్కొక్క ఎమోషన్‌ని నేను చెప్తాను. ఆ తర్వాత ఎట్లా ట్రాక్ చేసుకోవాలి? వీళ్ళెలా ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఏం చేయాలన్న ప్రాసెస్‌ని చెప్తాను. హ్మ్. సో, మోస్ట్ ఇంపార్టెంట్ నెగెటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేసేదేంటంటే కంప్లెయింట్స్. మార్నింగ్ లెగిచిన దగ్గర నుంచి కంప్లెయింట్, కంప్లెయింట్, హ్మ్. కంప్లెయింట్. అది లేదు, ఇది లేదు, రైట్. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఈ పని జరగలేదు, ఆ పని జరగలేదు. హ్మ్. అంటే వాళ్ళు లెగిస్తూ నోరిప్పడమే కంప్లెయింట్స్ స్టార్ట్ జేస్తారు. హ్మ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యెస్. కాన్సెప్ట్. ప్రతి ఇంట్లో ముఖ్యంగా మదర్ ఎక్కువుంటది. పిల్లవాడు ఇలా రైట్. చేశాడు, పిల్లవాడు అలా రైట్. చేశాడు రైట్. అనేసి. సో, అది మనకి తెలియకుండానే ఒక హాబిట్ అయిపోతది. ఒక రైట్. ప్యాటర్న్ అయిపోతది. ముందు చిన్నప్పుడు పిల్లల్ని కరెక్ట్ చేయడం కోసం అనుకుంటాం. ఫ్యూచర్‌లో పెద్దయ్యే కొద్దీ ప్రతి దాంట్లోనే ఎంచుతాం. హస్బెండ్ మీద యెస్. పడతారు, పని మనిషి మీద పడతారు. అవును. ఎవ్రీబడీ ప్రతి ఒకళ్ళతో బిహేవ్ చేస్తారు. హ్మ్. సో, కంప్లెయింట్ ఎక్కువ చేస్తున్నారా? ఆర్ మీ డే స్టార్టింగే కంప్లెయింట్స్‌తో స్టార్ట్ అవుతుందా? అది నోటీస్ చేయండి ఫస్ట్. డే స్టార్టింగ్‌లోనే కంప్లెయింట్స్ స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఆ ఓకే. ప్యాటర్న్‌లోకెళ్ళిపోతున్నారు. కంప్లీట్‌గా ప్యాటర్న్‌లోకి ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు ఈ మైండ్‌సెట్ లేకపోయినా హ్మ్. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఎళ్ళిపోతారు. సెకండ్ థింగ్ బ్లేమింగ్. ఏం జరిగినా గూడా నా తప్పు గాదు ఆళ్ళదే తప్పు. ప్రతిసారి గూడా అవతల వాళ్ళది తప్పు. నాదే హ్మ్. తప్పు లేదు. యెస్. ఇలా అనేవాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు నాకు ఉద్యోగం రాలేదనుకో, వాడు సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేదు. లేదా ఆ అమ్మాయి బాగా రెడీ అయ్యి హ్మ్. వచ్చింది. ఆ అమ్మాయికి ఇచ్చేసారు. లేదా వాడికి లక్ ఎక్కువుంది. అందుకే కరెక్ట్. వాడికి వర్కౌట్ అయింది. నాకు ఆ లక్ లేదు. ఇలా ప్రతి దాంట్లో కూడా బ్లేమ్ చేస్తారు. కొందరు పేరెంట్స్‌ని బ్లేమ్ చేస్తారు. కొందరు పిల్లల్ని బ్లేమ్ చేస్తారు. కొందరు హస్బెండ్‌ని బ్లేమ్ చేస్తారు. కొందరు వైఫ్‌ని బ్లేమ్ చేస్తారు. సో, నీ లైఫ్‌లో, నీ డేలో బ్లేమింగ్స్ ఎక్కువున్నాయా? ప్రతి దానికి నువ్వు అందరిని బ్లేమ్ చేస్తున్నావంటే యూ ఆర్ ఎ నెగెటివ్ మైండ్‌సెట్ పర్సన్. హ్మ్. అది అర్థం చేసుకోవాలి. థర్డ్ ఈగో. నేనెందుకు చేయాలి? యెస్. నాకేంటి అవసరం? ఆళ్ళకి అవసరమంటే వాళ్ళు జేస్తారు. హ్మ్. నేనెందుకు జేయాలి? ఈగో అనమాట. ఈగోయిస్టిక్‌గా చాలామంది వాళ్ళకొచ్చే ఆపర్చునిటీస్‌ని పోగొట్టుకుంటారు. వాళ్ళకొచ్చే ఫ్రెండ్స్‌ని దూరం జేసుకుంటారు. నేనెందుకు మాట్లాడాలి? ఆళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతా. తెలియకుండానే ఈగోయిస్టిక్ అయిపోతారనమాట. సో, ఈగో ఎక్కువుందా? ఇది హ్మ్. గూడా అర్థం చేసుకోవాలి. దానివల్ల గూడా మనము కంపల్సరీగా నెగెటివ్ మైండ్‌సెట్‌లోకి ఎళ్ళిపోతున్నాం అని అర్థం. ఇంకొకటి జడ్జింగ్. చాలా ఫాస్ట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోను చేశాను. నువ్వు ఫోన్ ఎత్తలేదు. నేనంటే ఇష్టం లేదు. అందుకే రాధా ఫోన్ ఎత్తలేదు. ఓకే. నాకు నాకు షూటింగ్ చేయడం తనకిష్టం లేదు. అందుకే ఫోన్ ఎత్తలేదు. చాలా ఫాస్ట్‌గా ఆ! చెప్పేస్తూ ఉంటారు ఇవి. ఓకే. చాలా ఫాస్ట్‌గా. హ్మ్. అంటే చిన్న ఇన్సిడెంట్, పెద్ద ఇన్సిడెంట్ కూడా కాదు. అక్కర్లేదు. ఒక ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లేకపోతే పిలిచిన వెంటనే పలకలేదు. యెస్. ఇట్లాంటివి చాలా మంది చేస్తారు. ఈజీగా జడ్జ్ చేసేస్తారు. అవతల పక్క హ్మ్. ఉన్నవాళ్ళ పొజిషన్ కానీ, ప్రాబ్లమ్ కానీ అర్థం చేసుకోకుండా ఈజీగా జడ్జ్ చేసేస్తారు. హ్మ్. ఇది కూడా వన్ ఆఫ్ ద నెగెటివ్ మైండ్‌సెట్ క్యారెక్టరిస్టిక్సే. ఓకే. ఇంకొకటి ప్రతి చిన్నదానికి హర్ట్ అయిపోవడం. హ్మ్. నేనేమన్నా హర్ట్ అయిపోవడం. ఇప్పుడు నువ్వు ఆ డ్రెస్ ఎందుకేసుకున్నావు అంటే నీకు నేను నచ్చలేదా? అంటే మన ఇంటెన్షన్ ఏదైనా కూడా యెస్. అవతలోళ్ళు ప్రతి దానికి హర్ట్ అయిపోతూనే ఉంటారు. ఇది హ్మ్. కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్సే. అండ్ నెక్స్ట్ క్రిటిసిజం. ప్రతి హ్మ్. దాన్ని క్రిటిసైజ్ చేయడమే. అంటే మన ఫ్యామిలీలో కనిపిస్తుంటారు గదా! ఎవరో ఒకళ్ళు నేను జాబ్ తెచ్చుకున్నా అంటే, ఆ! వచ్చిందిలే ఏదో పెద్ద అవును. జాబు. ఇట్లాగా యెస్. నువ్వు ఏం చేసినా గూడా దాన్ని తక్కువ చేసి మాట్లాడడం అన్నమాట. హ్మ్. తెలియకుండానే అగైన్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా జరిగింది. వాళ్ళు దాన్నే వాళ్ళ పిల్లల మీద, మిగతా వాళ్ళ మీద ఫోర్స్ చేస్తున్నారు. సో, ఇది కూడా ఒక నెగెటివ్ మైండ్‌సెట్ క్యారెక్టరిస్టిక్సే. సో, ఇప్పుడు అంటే ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే, నా మైండ్‌సెట్ పాజిటివ్ అండ్ నెగెటివ్ అని తెలుసుకోవాలి అంటే, హ్మ్. నేను ఒక మాట అన్న తర్వాత గానీ, నేను చేసిన ఒక పని తర్వాత గానీ, నాకొచ్చే ఫీలింగ్ ఎలా ఉంది? విపరీతమైన కోపమా? బాధ? లేకపోతే గిల్టీయా? ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయంటే అది నెగెటివ్. ఓకే. నాకు హ్యాపీనెస్ ఒస్తుంది. ఒక మాట ఇప్పుడు ఎవరికైనా హ్మ్. సహాయం చేశామనుకోండి, పడిపోయాడు ఒక అబ్బాయి లేపి వాడికి హ్మ్. తుడిచి, వాడికి కొంచెం వాటర్ ఇచ్చామనుకో ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. యెస్. అవును. సో, అలా హ్యాపీనెస్ ఇచ్చేదేమైనా ఉందంటే అది పాజిటివ్ మైండ్‌సెట్. ఓకే. సో, అలా ఐడెంటిఫై చేయొచ్చు.
కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక రోజులో 1 డేలోని నేను ఎన్నిసార్లు పాజిటివ్‌గా ఉన్నాను, ఎన్నిసార్లు నెగెటివ్‌గా ఉన్నాను అని చేయగలిగితే వాళ్ళకి అర్థమవుతది. అంటే 10 టైమ్స్ ఒక రోజులోని ఏమైనా వాళ్ళు ట్రాక్ చేసుకున్నారు. ఈ 10 టైమ్స్‌లోని 8 టైమ్స్ వాళ్ళు నెగెటివ్‌గా ఉన్నారనుకో, అంటే వాళ్ళది నెగెటివ్ మైండ్ సెట్ అని. 2 టైమ్స్ మాత్రమే వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారంటే వాళ్ళది పాజిటివ్ మైండ్ సెట్ అనేసి. సో, ఇప్పుడు ఆ డిఫరెన్స్ తెలిసింది గదా! ఇప్పుడు చేయాల్సింది ఇంతవరకు నీదే మైండ్ సెట్టో తెలీదు కాబట్టి నువ్వు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు నీ వల్ల నీకున్న నెగెటివ్ మైండ్ సెట్ వల్ల మీరు ఇందాకలా అడిగారు నన్ను. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారు. నేను ప్రతిసారి ఒకళ్ళ మీద అరిచేసి, ఒకళ్ళ మీద కోప్పడి, ఒకళ్ళని బ్లేమ్ చేస్తే వాళ్ళు ఎన్నాళ్ళు నన్ను భరిస్తారు? ఎవ్వరైనా కూడా ఎన్నాళ్ళు భరించగలరు. అంతే. సో, నీ నెగెటివ్ మైండ్ సెట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతది అని తెలుసుకోవాలి. ఇప్పుడు నా లైఫ్‌లోని కంటిన్యూస్‌గా ప్రాబ్లమ్సే వస్తున్నాయంటే, నేను ఫస్ట్ నన్ను చేంజ్ చేసుకొని, నాలో ఉన్న నెగటివిటీని నేను చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మిగిలిన వాళ్ళందరివి చేంజ్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ గురించి మాట్లాడాలి. ఎమిటో అని చెప్పేసి హి ఈస్ ఎ జాపనీస్ మసారా ఎమిటో అని ఆయన ఒక జాపనీస్ సైంటిస్ట్ అనమాట. సో, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన చేసిన ఒక చిన్ని ఇంట్రెస్టింగ్ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ వల్ల. ఆయన ఏం చేశారంటే, ఒక వాటర్‌ని ఒక గ్లాస్‌లో పెట్టి, ఆ గ్లాస్‌కి చుట్టూ పాజిటివ్ వర్డ్స్ రాసి దాన్నుంచారు. ఇంకో పక్కన సేమ్ వాటర్‌ని నెగెటివ్ వర్డ్స్ అన్ని రాసిపెట్టి దాన్నుంచారు. కొన్ని రోజుల తర్వాత ఆ వాటర్‌ని టెస్ట్ చేస్తే, ఎక్కడైతే వాటర్‌కి పాజిటివ్ వర్డ్స్‌తోని, పాజిటివ్ సౌండ్స్‌తోని రాసి పెట్టిన వాటర్ ఏదైతే ఉందో అవి మంచి మంచి క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యాయి. ఓకే. ఏదైతే నెగెటివ్ సౌండ్స్‌తోని, నెగెటివ్ వర్డ్స్‌తోని, నెగెటివ్ ఎన్వైర్న్‌మెంట్‌లో పెట్టారో అవి చాలా బ్యాడ్ డిస్గస్టింగ్ ఫిగర్స్‌లా ఫార్మ్ అయ్యాయన్నమాట. చూడడానికి కూడా బాగోలేనంతగా. సో, దాని అర్థం ఏంటి జరిగిందక్కడ? ఒక వాటర్‌కే నెగెటివ్‌కి, పాజిటివ్‌కి ఒక డిఫరెన్స్ తెలిసి ఆ వాటరే రియాక్ట్ అవుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు ఏమవుతారు? కరెక్ట్. నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలా అయిపోతారు? సో, నువ్వు ఒక్కళ్ళవే గాదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు దీనివల్ల. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడానికి. ఈ పాయింట్‌లోనే వాళ్ళు అనుకుంటారు నేనే ఎందుకు చేంజ్ చేయాలి? వాళ్ళెందుకు చేంజ్ అవ్వకూడదని. కానీ చేంజ్ నాతోనే స్టార్ట్ అయితే వాళ్ళందరూ చేంజ్ అవుతారు. ఇప్పుడు ఎలాగైతే ఆ వాటర్‌ని నెగెటివ్ దాంట్లోంచి పాజిటివ్ దాంట్లో పెట్టగానే అది చేంజ్ అవుతుందా లేదా? ఇదే ఎక్స్‌పెరిమెంట్ చాలా మంది చేశారు విత్ ప్లాంట్స్. ఇంట్లో ఉన్న మొక్కలకి ఓకే. బాగున్న మొక్కని తిడుతూ ఉంటే అది చచ్చిపోయిందంట. అదే చనిపోవడానికి రెడీగా ఉన్న మొక్కని నీకేం గాదు, నువ్వు బాగున్నావు, నువ్వు ధైర్యం అన్నది ఆ మొక్క బతికింది. సో, ప్రతి జీవిలో కూడా ఆ పాజిటివిటీని పెంచగలిగితే చనిపోయే మొక్క కూడా బతికింది. అలాంటిది మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు చేంజ్ అవ్వరు? సో, ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ అంటే ఇప్పుడు నెగెటివ్ ఒక్కసారి రాదు. ఎవ్రీడే జరుగుతూ ఉంటది. అదొక ప్యాటర్న్ కింద ఫార్మ్ అయిపోతది నీ లైఫ్‌లో. నీకు తెలియనంతగా నీ లైఫ్‌లో ఇమిడిపోతది. ఆ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేయాలి. నేను ఏ పాయింట్‌లో ట్రిగ్గర్ అవుతున్నాను? ఏ పాయింట్‌లో నాకు ఇలా కోపం వస్తుంది? ఈగోకెళ్తున్నా, బ్లేమ్ చేస్తున్నానని. ఆ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకొని దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. అది ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో దెన్ మనం ఆ లూప్‌లోంచి బయటపడతాం. ఓకే. సో, ఇదొక పెద్ద ప్రాసెస్. దీన్ని మనం లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. ఇలాంటి ఏవైతే మన లైఫ్‌లో గ్రో అవ్వకుండా, లైఫ్‌లో హ్యాపీగా ఉండకుండా చేస్తున్నాయో ఈ బిలీఫ్స్ అన్నిటిని కూడా లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు. ఈ లిమిటింగ్ బిలీఫ్స్‌ని మనం మన లైఫ్‌లోంచి ఎలిమినేట్ చేస్తేనే మనకు కావాలనుకున్న సక్సెస్ కానీ, హ్యాపీనెస్ కానీ, మంచి రిలేషన్‌షిప్స్ కానీ అన్నీ వస్తాయి. సో, ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్‌ని బ్రేక్ చేయడానికి ఎఫర్మేషన్స్ అని, విజువలైజేషన్స్ అని చాలా చేస్తుంటాం అన్నమాట. బట్ ఇవి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఓకే. సో, ఈ ప్రాసెస్ అంతటిని కూడా అంటే ఒకవేళ మీరు కూడా మీ లైఫ్‌లో ఎవరైనా హ్యాపీగా లేరు ఆర్ మీరు మీ రిలేషన్‌షిప్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ మీ మనీని మీరు గ్రో చేసుకోవాలన్నా కూడా ఈ నెగెటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకుంటూ వాటిని కొత్త పాజిటివ్ మైండ్ సెట్‌ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో, దీనికోసం మేము ఒక వెబినార్ చేస్తున్నాము రాధా. ఈ పర్టిక్యులర్ అంటే ఇంకా ఇన్ డెప్త్‌గా ఇలా ఓకే. వాళ్ళు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? దాని వెనుక రీజన్స్ ఏంటి? దాన్ని ఎలాగా వాళ్ళు ఎలిమినేట్ చేసుకోవాలి? దానికి ఒక రొటీన్స్ ఉంటాయన్నమాట. ఓకే. రొటీన్స్, టూల్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఇచ్చి ఇన్ డీటెయిల్డ్‌గా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సో దట్ వాళ్ళ లైఫ్‌లోని ఎవ్వరైనా గూడా ఇంతవరకు నేను నెగెటివ్‌గా ఉండడం అన్నది నాకు తెలీదు కాబట్టి జరిగింది. నాకు తెలిసాక కూడా జరిగింది అంటే నేను చేంజ్ చేసుకోవట్లేదని. సో, నీకు తెలిసాక నువ్వు చేంజ్ చేసుకోవాలంటే హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సూపర్. సో, ఆ పాయింట్‌లో దే కెన్ కమ్ టు అస్. సో, ఈ వెబినార్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతున్నాయి. 21, 22, 23.
ఓకే. ఈ 3 డేస్. 3 డేస్ ఉంటుంది. ఈ 3 డేస్‌లోని వాళ్ళకి ఈ ప్రాసెస్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, హెల్ప్ చేసి, ఆ ఓకే. తర్వాత వాళ్ళకి 21 డేస్ ఛాలెంజ్ గానీ, 11 డేస్ ఛాలెంజ్ గానీ, బేస్డ్ ఆన్ వచ్చిన రెస్పాన్స్ బట్టి మేము నెక్స్ట్ ఛాలెంజెస్ ఇచ్చి, ఓకే. వాళ్ళని అంటే వాళ్ళు ఎట్లాగా లైఫ్‌లోని ఇన్కల్కేట్ చేసుకోవాలని మేము హెల్ప్ చేస్తాం అనమాట. సూపర్. సో, ఆగస్ట్ 21, 22 అండ్ 23 వీళ్ళు వెబినార్ క్లాసెస్ ఇస్తారండి. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. బోలెడన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి. థాంక్ యూ. థ్యాంక్ యూ.